హల్లెలూయా. ఎంతమంది నిజంగా మీ కాన్సన్ట్రేషన్తో దేవుని వాక్యం వినాలని ఆశతో వచ్చారు? కొంతమంది డౌట్ఫుల్గా ఉన్నారు. కానీ ఇక్కడ మనం వచ్చింది ఒకటే పర్పస్, ఒకటి మనం దేవుని మహిమపరచాలి కదా. మనం ఏం చేసినా మనము దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఒక్క వాక్యము మనం అందరము చదువుదాము. 119వ కీర్తన 50వ వచనం చదివి నమ్ముదాం. యాక్చువల్లీ నిలబడి చదువుదామా? మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది నిలబడి చదివితే. నమ్ముతున్నామా? ఇంకొకసారి చదవమా. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్, ఆమేన్. సో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని మనం వాక్యం విందాం. హల్లెలూయా. కూర్చోండి దయచేసి. సో ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాదు, కానీ మనము దేవుని స్వరం వినడానికి వచ్చినప్పుడు మనము అది నమ్మినప్పుడు దేవుడి స్వరం మనం వింటాం. మనుషులను చూడొద్దు, ఎవరు నిలబడి మాట్లాడుతున్నా చూడదు. చాలా ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఎవరు చెప్తున్నారు వాళ్ళని బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పకపోతే వినరు. సో దానికి సంబంధం లేదు. దేవుని వాక్యం మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మనకేం చేస్తుందంట? మనకు బాధల్లో నెమ్మదినిస్తుందంట, ఇంకా మనని బ్రతికిస్తుంది. హల్లెలూయా. సో యేసుప్రభు అంటారు కదా ఆయనని సాతాను శోధించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క రాళ్ళని రొట్టెగా మార్చుకోమన్నప్పుడు ఏమని చెప్తారు ఆయన? రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తున్నాను. హల్లెలూయా. సో ఈరోజు మనం అది నమ్ముదాం. నేను దేవుని మాట, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు నెమ్మది కలుగుతుంది, నాకు జీవం ఇచ్చేది, నన్ను జీవింపచేసేది దేవుని వాక్యం. ఆ విధంగా మనం ఆశతో ఉంటే ఏం చేస్తా అంటే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సో ఆసక్తితో ఎవరికైనా నిద్ర వచ్చినట్టు అవుతే దయచేసి వెళ్ళి మొహం కడుక్కొని రండి, లేదా వెనకాల వెళ్ళి నించోండి. మాకు కొన్నిసార్లు ప్రేయర్ అప్పుడు నిద్ర వస్తే అది ఏం చేసేదాన్ని, కళ్ళలో జెండు బాంబు పెట్టుకోవాలి, ఎందుకంటే నిద్ర రావద్దు అని. నిజంగా చెప్తున్నా, మనకు ఆసక్తి ఉంటే మనం ఏదో ఒకటి ఎత్తుక్కుంటాం. ఎందుకంటే మనకి ఇష్టమైనవి ఏదైనా ఉంటే మనం ఏదైనా చేసి దాన్ని సంపాదించుకోవాలనుకుంటాం. సో దేవుడు వాక్యం ఏంటంటే మనల్ని బ్రతికిస్తుందంట. కాబట్టి ఈ జీవం ఇచ్చే వాక్యం కోసం మనం ఏం చేయాలి? ఆశతో ఉండాలి. అప్పుడు మనకు అది లైఫ్ ఇస్తుంది. ఒకవేళ ఆశ లేకపోతే ఏమీ కాదు. నేను ఇందాక మనము దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని వాక్యము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలన్నప్పుడు నాకు ఈ వాక్యం వచ్చింది సంఘము గురించి. ఎహెస్కేల్ గ్రంథం ఓపెన్ చేయండి. 47వ అధ్యాయము 10వ వచనం, 10-11 చదవండి మా. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. ఆమేన్. అయితే ఇక్కడ నేను ఒకటి చూస్తున్నా ఏంటంటే, దేవుడు మనకి విస్తారమైన చేపలని ఇవ్వబోతున్నాడని దేవుడు మాట్లాడుతుండే. హల్లెలూయా. నమ్ముదాం మనం. మనకి ఈ సంవత్సరం మరి రానున్న సంవత్సరంలో మరి దేవుడు ఆ విధంగా మనకి ఎంతో విస్తారమైన ఇది ఇస్తాడని నేను నమ్ముచున్నాను. అయితే దానికి ఒక ఇది ఉంది. మనం ఇక్కడ దేని గురించి రాయబడింది స్టార్టింగ్ నుంచి చూస్తే మనకు విల్సన్ బ్రదర్ కూడా కొన్ని వారం ముందు ఈ వాక్యం చెప్పారు కదా. నది ఏం ప్రవహిస్తుందంట? ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది దాని మార్గంలో వచ్చి దాన్నన్నిటిని అది ఫలింపచేస్తుంది. ఏది కూడా నిర్జీవంగా ఉండదు, ఏది కూడా ఫలం లేకుండా ఉండదు. సో అటువంటి కానీ కొన్ని అంట అక్కడ ఏ మార్పు లేకుండా ఒకటి ఉంటుందంట. 11వ వచనంలో చూడండి. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాకయుండును. బురద స్థలాలంట, ఊబి స్థలాలంట. ఈ రెండు ఆ జీవనది ప్రవహించిన బాగు కాకుండా ఉంటాయంట. అర్థమైందా?
ఇక్కడేమో దేవుడు ఒక విస్తారమైన ఒక వలలో విస్తారమైన చేపలు పట్టడం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం ఉంటుందని మాట్లాడుతున్నారు. అది దాని ఆకులు కూడా ఔషధంగా ఉంటాయని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి, మనం ఆ పాట కూడా పాడతాం. కానీ అంట 2 స్థలాల గురించి చెప్పారు. ఆ 2 స్థలాలకు ఏం మార్పు ఉండదంట. అవేంటంటే బురద స్థలాలు, ఊబి స్థలములు. మనం ఆ బురద స్థలముగా ఊబి స్థలముగా ఉండకూడదని మనము ప్రార్థన చేసుకోవాలి. బురద ఏం చేస్తుంది, దాంట్లో అడుగుపెట్టిన వాళ్ళందరికీ మట్టి ఏమంటారు గలీజ్గా చేసేస్తుంది. ఊబి ఏం చేస్తుంది, దాంట్లో లాగేసుకుంటుంది. ఈ 2 విషయాలు కాదు, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఊబికి, తెలుసా? ఊబిలో ఏం చేస్తుంది, అన్నీ తీసేసుకుంటూనే ఉంటుంది. అట్లాంటి వారుగా మనం ఉండద్దు. మనం ఒకళ్ళకి బ్లెస్సింగ్గా ఉండాలి. ఈ యొక్క నది ప్రవహించిన దగ్గర అంతా బ్లెస్సింగే ఉంటుంది. కానీ మనం బురద స్థలం, ఊబి స్థలం లాగా ఉండదు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సంఘానితో దేవుడు మాట్లాడుతున్నాడు. మా ఆరాధనలో నేను ఇది కాదు వాక్యం, కానీ దేవుడు నాకు ఇచ్చిన మాట నేను చెప్తున్నా. దేవుడు ఒక విస్తారమైన చేపలు, నానా రకాల చేపలున్న మనకి ఇది ఇస్తున్నాడు దేవుడు, ఆ ఫలం. కానీ 2 స్థలాలు మాత్రం ఫలవంతంగా ఉండాలి. సో మనము ఏమి ప్రార్థన చేసుకోవాలి ఈ యొక్క నెలలో? మనం ఈ యొక్క చివరి నెల కదా, చివరి నెల మనం దేవుని వైపు కనిపెట్టాలి. దేవుని మనం అడగాలి, దేవా నువ్వు మరి నాకు రానున్న రోజుల్లో ఏమి నా కోసం పెట్టావు. మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఇది ఇచ్చే నెల అనుకోవాలి. మంత్ ఆఫ్ గివింగ్. ఇవ్వడానికి ఏముంది మీ దగ్గర? ఇవ్వడానికి ఫస్ట్ దేవుడికి ఇవ్వడానికి ఏముంది, మీరు మీ 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 చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? ఈ 2 ఆలోచించండి. ఎప్పుడు మనం పొందుకోవడం కాదు, మనం బురద ఊబి కాదు, అలా ఉండకూడదు. అవి 2 ఆలోచిస్తే ఏమొస్తుంది కాదు. మనం ఏం చేయాలి, మనము నేను దేవుడికి ఏమి ఇవ్వగలను, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వగలను, ఈ 2 మీరు ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చూపిస్తాడు మనకి, అది మనం చేద్దాం. క్రిస్మస్ సీజన్ ఒట్టి మనం సెలబ్రేషన్ చేసుకోవడమే కాదు, నేను సెలబ్రేషన్కి అగేన్స్ట్ కాదు, కానీ దానికన్నా ఇంపార్టెంట్ మనము ఏం చేస్తాం. ఈ యొక్క సీజన్లో మనకు బెస్ట్ అవకాశం క్రిస్మస్ అంటే నాకు పర్టికులర్ నా పర్సనల్గా నాకు సంతోషం ఏముంటుందంటే, మనము ఒకరికి దేవుడి గురించి చెప్పే అవకాశం ఫ్రీగా, ఏ ఇబ్బంది లేకుండా. అందరూ కూడా క్రిస్మస్ అంటే చాలా ఆసక్తితో అన్యులు కూడా ఎదురు చూస్తుంటారు. సో ఈ యొక్క అవకాశాన్ని మనం ఎలా వాడుకుంటాం, ఎలా మనము దాన్ని యూజ్ చేసుకోగలం, ఇది ఉండాలి. ఇది ఉండాలి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం మన కోసమే పెట్టుకోవడం కాదు. సో ఇక దేవుడు ఏమన్నాడు, ఎప్పుడైతే మనము బయలుదేరుతాం, ఎప్పుడైతే ఆ యొక్క ఏమంటారు చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు, చేపలు పట్టక ముందు వెరీ గుడ్, వలని ఏం చేస్తారు, బాగు చేసుకుంటారు. సో ఈ సీజన్లో మనం వలలు, ఈ యొక్క నెల అంతా మనం మన వలల్ని బాగు చేసుకొని మనము ఆ విస్తారమైన ఆ యొక్క క్యాచ్ కోసం, అంటే ఆ ఫలం కోసం మనము ఎదురు చూద్దాం. మనం ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ఈ వాగ్దానం నాకు కాదు, మన వాగ్దానాలు కూడా ఎంచుకుంటాం, ఏరుకుంటాం అనమాట. ఇది నాకు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మనం నమ్మాలి. విస్తారమైన వలలో మనం చేపలు పడతాం. హల్లెలూయా, ఆమేన్. మనం పడతాం, కానీ మనం ఎట్లా ఉండకూడదంట, ఆ బురద స్థలముగా, ఊబి స్థలముగా ఉండదు. దాన్ని దేవుడు సింహాసనం దగ్గర నుంచి వచ్చే నది కూడా బాగు చేయలేదంట. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ బురద లాంటి స్వభావం నాలో ఏముంది దేవా, ఊబి లాంటి స్వభావం నాలో ఉంటే తీసేయి. ఈ నెలంతా అదే అడుగుదాం మనం. ఆ స్వభావం నాలో ఉండొద్దు. బురద ఏమో అదొకటి ఏంటంటే అంటుకునే ఇది ఉంటుంది కదా, అట్లా నేను ఉండద్దు. ఊబిలాగా ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు కదా, అట్లా నేను ఉండదు. నేను ఇచ్చేదానిలాగా, ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు ఇతర మీద ఏమంటారు, బురద ఎవరైనా అనవసరంగా అంటే ఏమంటారు, బురద చల్లుతున్నారంటారు కదా, అట్లా మనం ఉండదు. సో ఈ 2 స్వభావాల నుంచి మనకు విడుదల కావాలి. ఈ 2 స్వభావాల నుంచి మనకేం కావాలా? అట్లా స్వభావం ఉంటే అంటే అట్లాంటి వాళ్ళని దేవుడు కూడా సరి చేయలేరు. హల్లెలూయా. సో ఈ దాన్ని మనం చాలా జాగ్రత్తగా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి, మరి ఈ యొక్క మాటని మీరు అందరు సీరియస్గా తీసుకొని ఈ నెలంతా మనము
వైల్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా కానీ ఈ మాటలు మన మనసులోంచి పోకూడదు. నేను దిస్ ఈ సీజన్లో ఎవరి నామాన్ని ఎక్కువ మనం ఘనపరచాలి? దేవనామాన్ని. మనం సెలబ్రేషన్ చేసుకున్నా అదే ఆయన నామాన్ని మహిమపరిచేలాగా ఉండాలి ఏది చేసినా. నిన్న మేము 3 days మీటింగ్స్కి వెళ్ళాం కదా, చాలా ఆశీర్వాదకరంగా ఉండే, చాలా విషయాలు నేర్చుకున్నాము. ఏమి చేయాలి నేర్చుకున్నాము, ఏమి చేయకూడదు కూడా నేర్చుకున్నాము. సో నిజంగా చాలా ఆశీర్వదింపబడ్డాం. సో అక్కడ ఒక్కొక్కళ్ళ సాక్ష్యాలు వింటుంటే అసలు చాలా అద్భుతంగా ఉండే, అసలు మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఉండే. అది నా ఎక్స్పీరియన్సే కాదు, మనతో పాటు వచ్చిన మేమందరం 10 మంది వెళ్ళాం. మళ్ళీ మేరీ మధ్యలో వచ్చి వచ్చింది, కానీ మేము 9 మంది ఉన్నాము. నిజంగా అసలు ఒక గొప్ప అనుభవం అనమాట. 3 రోజులు సపరేట్గా అలా దేవుని కోసం ఉండడం, మరి దేవునిలోనే అలా గడపడం అనేది చాలా మంచి అనుభవం. ఆరాధనలో అది కూడా ఆరాధన ఏ విధాలుగా మన లైఫ్లో పనిచేస్తున్న విషయం, టీచింగ్స్ ఉండే. అసలు ఆరాధన అంటే ఏంటి మేము నేర్చుకున్నాం తెలుసు, కానీ ఇంకొకసారి దేవుడు జ్ఞాపకం చేశారు. ఇంక కొన్ని కొత్త విషయాలు కొత్త కోణంలో చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సో అక్కడ అంటే కొంతమందిని చూస్తే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నేను ఏం చేస్తున్నాను అసలు, నేను నిజంగా దేవునికి అంత ఫలవంతంగా ఉంటున్నానా, నేను ఏం చేస్తున్నాను, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను, కానీ నా గురించి నేను అనుకుంటా నేను ఏం చేస్తున్నా. సో మనని మనం ఎప్పుడు సరి చేసుకోవడం, దేవుడి వాక్యం మనని సరి చేస్తుంది కూడా కదా, మనని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అన్నిటికీ మనం ఒకటే రెడీగా ఉండాలి. సో దేవుడు మనకి ఒక బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మరలా ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారు. సో ఈ రెండింటినీ మనము చాలా జాగ్రత్తగా మనము తీసుకుందాం. సో ఈరోజు వాక్యము చూజింగ్ గురించి, ఎంచుకోవడం. మనం ఏం ఎంచుకుంటున్నాం మన లైఫ్లో, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం ఎంచుకుంటున్నాం, ఏమి ఎంచుకుంటున్నాం మనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా నిలుపుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారు దేవుడు? ఈరోజు అంట, ఈరోజు ఎప్పుడు? నేడు. నేడు. సో ఎప్పుడు అంట చెప్పండి? నేడు. అందరు చెప్పండి నేడు. ఏం చేస్తున్నాడంట దేవుడు? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? జీవ మరణ మన చేతిలో ఉంది. మనం జీవాన్ని ఎంచుకుంటున్నామా, మరణాన్ని ఎంచుకుంటున్నామా? అది ఎవరి చేతిలో ఉందంట? మన చేతిలో ఉంది. కొన్ని విషయాలు దేవుడు ఇంటర్ఫియర్ అవ్వడు, అది మనం చూస్ చేసుకోవడానికి విడిచిపెడతాడనమాట. జీవం ఎంచుకుంటారా, మరణం ఎంచుకుంటారా, అది మీ ఇష్టం. ఎందుకంటే మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. మనం ఆ ఫ్రీ విల్, ఆ సొంత చిత్తంతో మనము ఎంచుకొని మనం కొనసాగాలి. దేవుడు బలవంతం చేయాలంటే ఒక మాటతో సృష్టించాడు కదా. ఒకవేళ మనం ఆయన సేవించేలాగా చేసుకోవాలంటే ఆయనకి ఇట్లా ఒక ఏమంటారు, బ్లింక్ ఆఫ్ అని ఒక ఏమంటారు, ఒక రెప్పపాటున ఆయన చేయగలడు. మనం అసలు ఆయన దృష్టికి మనం ఏంటో తెలుసా? ఒక దుమ్ము లాంటి వాళ్ళం, ఒక గడ్డి పువ్వు పొద్దున పూసి మధ్యాహ్నానికి ఎండిపోయే లాంటి వాళ్ళం, ఆవిరి లాంటి వాళ్ళం. మనం ఏంతో చేయబడ్డాం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఏంతో చేయబడ్డాం మనం? మట్టి. మనకు గుర్తుండదు కొన్ని చాలాసార్లు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం వెళ్ళి ఎవరైనా చీమలతో కొట్లాడతామా? ఎవరైనా కొట్లాడతారా చీమలతో? ఏం చేస్తారు? చంపేస్తారు, లేదా ఆ పోన్లే అలా ఏం చేస్తా అనుకుంటారు, అంతేనా? సో మనం దానికన్నా ఘోరం. సో దేవుడు మనల్ని అనుకొని ఏమంటాడంటే, వీళ్ళు దేంతో చేయబడ్డారో నేను జ్ఞాపకం చేసుకుంటాను. మనం సృష్టించలేదు చీమలని, మనం దానికి కావాల్సింది ఏమీ చేయట్లేదు, కానీ మనం దాన్ని చూసినప్పుడు ఎంత చిన్న చూపు ఉంటుంది మనకి. కానీ మనం దానికన్నా ఘోరమైన వాళ్ళం. చీమల గురించి మంచి మాటలు దేవుని వాక్యంలో రాయబడింది కదా. చీమలను చూసి ఏం నేర్చుకోవాలంట? జ్ఞానము, తెలివి తెచ్చుకోవాలంట మనం. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, మీ ఎదుట
2 విషయాలు పెట్టున్నాయి. ఏంటంట? జీవమును మరణమును. చెప్పండి. జీవము, మరణమును. మరణము, ఆశీర్వాదమును. ఆశీర్వాదమును, శాపమును. ఇది మీ ముందు పెట్టాను. మీరు ఏమంటున్నాడు దేవుడు? నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20 వచనం చదవమా. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకునుడి. ఇక్కడ దేవుడు ఒక సజెషన్ ఇస్తున్నాడు. ఒక సజెషన్ ఇస్తున్నాడు. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి సజెషన్ ఇస్తారు కదా. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి చాయిస్ ఇస్తాం, కానీ ఏమంటే మనము ఇలా చేస్తే బాగుంటుంది చెప్తారా చెప్పరా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ పితరులు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాళ్ళు ఏం చేస్తారంట? చదువు. ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొన్నట్లు జీవమును కోరుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటుంది? ఒబే హిజ్ వాయిస్, ఒబే హిజ్ వాయిస్. ఆయన స్వరానికి మనము లోబడాలంట. విధేయత. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆదాం అవ్వ నుంచి కూడా ఏంటి ప్రాబ్లం? అవిధేయత. విధేయత లేకపోవడమే. చాలా మనము ఎంతో స్ట్రగుల్ అవుతుంటాం, కానీ విధేయత దానికి ఆ ప్రైజ్ పే చేయడానికి, ఆ యొక్క వెల చెల్లించడానికి మనం ఇష్టపడం. విధేయత అనే వెల చెల్లించడానికి మనం ఇష్టపడం అన్నమాట. 30వ అధ్యాయం అదే ద్వితీయోపదేశ కాలంలో 1వ వచనం చదవమా. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాటను నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులు. ఇక్కడ మనం చూస్తే మనకేంటంటే దేవునికి విధేయత చూపిస్తే నువ్వు ఎక్కడున్నా అక్కడి నుంచి నేను రప్పించి నేను సురక్షితంగా ఉంచుతా అంటున్నాడు దేవుడు. కానీ బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఆ విధేయత చూపించడమే. ఎందుకు మనము విధేయత చూపించాలి అని మనం ఎప్పుడూ కూడా అవిధేయత వైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం, తెలిసి తెలియక కొన్నిసార్లు. ఇక్కడ మన నేచర్, మన స్వభావం. నీ దేవుడైన యెహోవా మాట వినండి, మాట వినండి అని దేవుడు చెప్తా ఉంటే మనం ఏం చేస్తుంటాం? ఆ మాట వినడానికి మన జీవిత కాలం అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఆ జీవనదిని ప్రవహించడానికి అవకాశం మనము ఇవ్వం. ఆ మురిగుంటలాగా, ఆ ఊబిలాగా ఉండడానికి మనము ఇష్టపడతాం. అది చూస్తే అబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా పాండ్, ఏదైనా చిన్న ఇది చూస్తే మనం ఏమంటాం? అబ్బా ఎంత అందంగా ఉంది అనుకుంటాం. అది చూసి ఇదవుతాం. కానీ దాంట్లో దిగితే ఏముంది? బురద. ఇంకా డేంజరస్ ఏంటి? ఊబి. ఊబి చూడగానే ఊబిలా కనిపిస్తుందా? కనిపించదంట. దేవుని స్వరం, దేవుని మాట వినడానికి మనం ఆశ కలిగి ఉండాలి. దేవుడు మనం ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది దేవుని మాట. మనము ఏమంటారంటే అన్ఫెయిత్ఫుల్గా ఉంటామేమో, కానీ దేవుడు మాత్రం చాలా నమ్మదగినవాడు.
మనం నమ్మకత్వం లేని వారిగా ఉంటామేమో. నేనైతే అట్లనే ఉంటాను, నేను చాలాసార్లు నేను ఒప్పుకుంటున్నా. కానీ దేవుడు ఏంటంటే నమ్మదగినవాడంట, నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకసారి దేవుని ప్రేమను చూస్తే నాకు చాలా ఏమంటారంటే అది మనకు చాలా ఒక మిస్టరీ లాంటిది. అది అర్థం చేసుకోవడానికి మన అండర్స్టాండింగ్ సరిపోదు. మన ఆలోచన కానీ మన తలంపులు కానీ ఆయన దాన్ని అర్థం చేసుకోలేం మన అండర్స్టాండింగ్తో. దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తే తప్ప మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేం. మనము ఆశ, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను విధేయత చూపించాలని ఆశ కలిగి ఉండడం. మన ఎంతమందికి ఆ ఆశ ఉంటుంది, నేను విధేయత చూపించాలి. మనం అవిధేయత వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాం. ఏమవుతుంది ఒక్కసారి దేవుడు మాట వినకపోతే? ఏమవుతుంది ఒక్కసారి నేను ఇది చేయకపోతే? కొన్నిసార్లు మనం మనుషుల మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తాం దేవుని మాట కన్నా. అమ్మో మనం ఇది చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారని చాలా ఇబ్బంది అయినా చేస్తాం. కొన్ని పని చేయరా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు కదా. ఇబ్బంది అయినా చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుని మాట వచ్చేటప్పటికి దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన మన జీవదాత, మనకు జీవం ఇచ్చిన దేవుడు. ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం. మన మనుషులకి మాట వింటే మనకు ఒకసారి ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగపడకపోవచ్చు కూడా. కానీ దేవుడి మాట వింటే అది ఏంటంట మన మేలు కోసం దేవుడు చెప్తున్నాడు. మీకు జీవము కలిగినట్లు మీరు నా వాయిస్, నా స్వరాన్ని, నా వాక్యాన్ని, నా మాటని వినండి అంటున్నాడు. మనం చదువుతాం, పాడతాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో నాకు నెమ్మదిస్తాను. నిజంగా ఎంతమంది నమ్ముతాం? దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతుంది. ఎంతమంది మనము విధేయత చూపించగలం? ఆ ధైర్యం మనకుందా? దావీదు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమన్నా అంత ఫిజిక్ లేదు, అంత వయసు లేదు, అంత అనుభవం లేదు. కానీ ఆయన దగ్గర ఏముందంట? దేవుని మాట, దేవుని నిబంధన. ఎంత విశ్వాసం ఉంది! ఆయన ఆ మాట చెప్తే నమ్మాడు. దేవుడు అంటాడు, మీరు నా మాట వినడం వల్ల మీరు బ్రతుకుతారు, మీరు జీవాన్ని ఎంచుకోండి, మరణాన్ని మీరు ఎంచుకోకండి. యెహోషువ కూడా అదే మాట చెప్తారు కదా, మీరు మీకు ఇష్టమైన దాన్ని మీరు ఎంచుకోండి. ఒకసారి చూద్దామా? యెహోషువ 24వ అధ్యాయం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం. ఇది పర్సనల్ కమిట్మెంట్. ఏ లీడర్ కానీ, ఏ పాస్టర్ కానీ, ఎవరైనా కానీ మిమ్మల్ని ఫోర్స్ చేయలేడు. ఎందుకంటే దేవుడే ఫోర్స్ చేయరు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు జీవాన్ని ఎంచుకోండి, అది మీకు మేలు, మీకు మీ తరతరములకి మేలు జరుగుతుంది. దేవుడు ఆశీర్వాదం పలుకుతున్నాడు. కానీ ఆ దేవుని మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఇజ్రాయేలీలాగా, ఒకసారి చూడండి మత్తయి సువార్త 27:25 చూడండి. ఆ జీవదాతని తిరస్కరించి వారు ఏం కోరుకుంటున్నారు చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఎంత ఘోరమైన ఇది తెలుసా? ఏం కోరుకున్నారు వాళ్ళు? యేసు ప్రభుని వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించడానికి ఎంత ఇబ్బంది అయిందంటే, వాళ్ళు ఆయన చంపితే మరి ఆయన ఏమంటారు, నిరపరాధి, ఆయనలో నాకు ఏ దోషం ఏది కనపడట్లేదని పిలాతు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? నాకు సంబంధం లేదంటే పిలాతు భయపడి అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. వాళ్ళ పైన వాళ్ళు సొంత కర్సెస్. చాలామంది తెలిసి తెలియక మనలో సొంత కర్సెస్ మనం కర్స్ చేసుకుంటుంటాం. చాలా భయంకరమైన అలవాటు. మనం అది కోరుకుంటే దేవుడు సరే అవును ఆమెన్ అంటాడు. నేను బలహీనురాలిని, నేను బలహీనుడిని, నేను చేతగాని వాడిని, ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి చాలా హ్యూమిలిటీ అనుకుంటారు. కానీ దేవుడి వాక్యం అలా చెప్పమని చెప్పలేదు.
గిదియోనుని అక్కడ అది గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్న సమయంలో ఆయన పిరికివాడ అని దేవుడికి ఆ దేవదూతలకు తెలియదా? కానీ ఏమని పిలిచారు ఆయనని? పరాక్రమము గల దేవుడే మనల్ని కించపరిచినట్టు మాట్లాడాడు. కానీ మనల్ని మనం చాలా చాలా దీనత్వం అనుకుంటాము. మనం ఎన్నో ఇది ఓకే, మనం పాపంలో ఉన్న దేవుని యొక్క మరి నీతిగా మనం మార్చి ఆయన మన అనుదినము మనం ఏం చేసి మనతో ఏం చెప్తున్నాం, మనం శుద్ధి చేసుకోవాలి, మనము ఆయనకు సమర్పించుకోవాలి. ప్రతి దినము ఒకసారి లామెంటేషన్స్ విలాపవాక్యం 3వ అధ్యాయం 22వ వచనం 22వ వచనం నుంచి 24వ వచనం చదువు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడంట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. తర్వాత చదవ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ చూస్తే అనుదినము అంటే ఎవ్రీ డే ఆయనకి ఏంటంట, నూతనంగా వాత్సల్యత పుడుతుందంట. నిన్ను నన్ను చూసినప్పుడు ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడుతుందంట. ఎంత అసలు మనకు అర్థమవుతుంది ఆ విషయం. ప్రతిరోజు అంటే మనం ఈరోజు ఈ 24 గంటల్లో మనకున్న దేవుడు ఇచ్చిన వాత్సల్యతను, ఆ మర్సీ, ఆ దయ, మనము అది దాన్ని మొత్తం ఎగ్జాస్ట్ చేసేసిన నెక్స్ట్ డేకి ఏంటంటే అది కొత్తగా ఉంటుందంట, నూతనంగా పుడుతుందంట ఆయనకు మన మీద. కానీ మనమేంటి, ఆయన దినమెల్లా మన వైపు చేతులు చాపి ఆయన ఎదురు చూస్తుంటే మనం ఏంటంటే మెడవంచని ప్రజలుగా, రెబిలియస్ పీపుల్ అంటే మాట విననటువంటి వారిగా. కానీ ఆయనకేంటంటే అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతుందంట. ఆయన దయాళుడు కాబట్టి మనము నిర్మూలం కాకుండా ఉన్నామంట. మన ఇంట్లో ఒక 10,000 పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నా అది పనికి రాకపోతే దాని కోసం మళ్ళీ చూస్తుంటామా? పక్కన పడేస్తాం. ఒకవేళ మనం అటువంటి వారిగా దేవుడు మనల్ని అట్లా సృష్టించుంటే మన దేవుడు ఎప్పుడో పక్కన పడేసేవాడు. దేవుడు అన్నాడు, మీరు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతించేలా నేను చేసుకోగలను. హల్లెలూయా, చేసుకోగలరా లేదా? ఒక సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఎయింట్ నో రాక్ గోనా క్రై ఇన్ మై ప్లేస్. నా స్థానంలో నేను రాయిని దేవునికి మొరపెట్టనివ్వను అని. ఎందుకంటే నేను ఉండగా మనకు చాలా విషయాలు రోషాలు ఉంటాయి. ఒక మాట ఒకళ్ళు అంటే నేను పడను, నేను ఎవరితో ఒక మాట అనిపించుకోను అంటాం. కానీ దేవుని విషయంలో రోషం కలిగిన వారుగా ఉన్నామా? దేవుని నామాన్ని బట్టి రోషం కలిగిన వారుగా ఉంటున్నామా? ఏదేమైనా దేవుని స్వరం విని నేను వెంబడించాలన్న రోషము, ఆ పట్టుదల వారిగా ఉన్నామా? దావీదుకి రోషం వచ్చింది. ఏంటి వీళ్ళందరూ మీ పక్షాన జీవము గల దేవుడు ఉన్నాడు, మీకు ఒక నిబంధన ఉంది, ఆ గొలియాతుని చూసి మీరు భయపడుతున్నారేంటి? వాళ్ళందరిని చూసి దావీదు ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏంటి అసలు ఇది? ప్రతిరోజు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినట్టు సిద్ధపడుతున్నారు, కానీ ఎక్కడ దాక్కుంటున్నారు? అంటే దాక్కొని వాళ్ళు ఉంటున్నారు, కానీ గొలియాతుని వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. కానీ ఒక్క వ్యక్తి, అట్లాంటి వాళ్ళ కోసమే దేవుడు చూస్తాడు. ఒక్క వ్యక్తి, 1%, ఆ గ్యాప్లో నిలబడగల ఒక్క వ్యక్తి నాకు కనపడుతున్నాడు. ఒక్క వ్యక్తి. మనకు శక్తి సామర్థ్యత లేకుండా ఈ వరల్డ్లీ సెన్స్లో యుద్ధం చేయాలంటే ఏం వేసుకోవాలి? యుద్ధోపకరణాలు ధరించాలి, ఆ యొక్క కవచం ధరించాలి. కానీ దావీదుకి వచ్చింది? అది ఉందా? లేదు. మరి ట్రైనింగ్ పొందాడా? వాళ్ళ అన్నలందరూ ఏం చేశారు? నువ్వు గొర్రెలు కాచుకునేవాడు, పోయి నీ పని చూసుకో అన్నారు. నీ మామూలు మాటలు చెప్పాలంటే, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ డొమైన్ కాదు, ఇది నీ పని కాదు ఇది. ఎందుకంటే మేము ఆర్మీలో ఉన్నాము, మేము ట్రైనింగ్ పొందాము, మేము మా పర్సనాలిటీ చూడు మేము ఎలా ఉన్నాము అని ఉండొచ్చు. ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళతో నాకేంటని డైరెక్ట్గా సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు సరే నువ్వు చెయ్యి, ఎవరో ఒకళ్ళన్నా ముందుకు వచ్చారు కదా అనుకుని ఉంటారేమో.
ఎవరు వీళ్ళు రావట్లేదు, ఒక్కడైనా కనీసం ముందుకు వచ్చాను అనుకుంటాడు. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలనుకున్నాడు సౌలు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. కాబట్టి నువ్వు ఆ కవచాన్ని ధరించుకో, నా ఆయుధాలు తీసుకొని పోరాడన్నాడేమో. కానీ అది చేసుకోవడానికి ఆయనకి అయిందా చేత? కాదు. కొన్నిసార్లు దేవుని విధానాలు వేరుగా ఉంటాయి, కానీ దాన్ని ఒబే అయ్యే ధైర్యము మనకుందా? దేవుని విధానాలు దేవుడు చేసే ఇది వేరుగా ఉంటాయి. ఈ సీజన్లో మనము చాలా మనం జ్ఞాపకం చేసుకున్నది కన్య అయిన మరియ గురించి మనం చేసుకున్నాం. ఆమె ఏం చేస్తుంది? ధైర్యం చేసింది. ఆమెకి ఏం తెగింపు అది నాకు ఎన్నిసార్లు ఆలోచించినా అర్థం కాదు. నువ్వు కన్యకవే, కానీ నువ్వు గర్భవతి అవుతావంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దేవదూత కాదేమో దయ్యమేమో అని రెబ్యూక్ చేస్తారు, గద్దిస్తారు. కానీ ఏమంది? దేవుని మాట తను విన్నప్పుడు, నీ మాట చెప్పున దేవా నాకు జరుగునుగాక. ఆ ధైర్యం ఉందా? నీ మాట చెప్పున, నువ్వు ఏది చెప్తే నేను విధేయత చూపిస్తాను. మరియ చుట్టూ ఏం హాలో లేదంటే ఒకటి ఇట్లా వెలుగులాగా వచ్చి ఆమె ప్రత్యేకంగా ఉన్న స్త్రీ కాదు, అందుకని దేవుడు ఆమెను ఎంచుకోలేదు. ఉందా ఆమెకి ఏమన్నా? అట్లా లేదు. యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు తన పని చేస్తున్నప్పుడు తను కూడా అందరితో పాటు ఎక్కడుందంట? మరి పునరుద్ధారణైన యేసు ఏమన్నాడు? వాగ్దానం కోసము ఎదురు చూడమన్నప్పుడు తను కూడా వారిలో ఉంది. తను కూడా వాగ్దానాన్ని పొందుకుంది. ఒక్కసారి యేసుప్రభు తల్లిగా తను చూపించుకోవడానికి ట్రై చేసినప్పుడు ఏమన్నాడు? ఏమంటారు? ఓ ఉమెన్, నీ కానాను వివాహంలో ఏం చేస్తాడు? ఆమెంటది, నువ్వు చెయ్యి అద్భుతమని డైరెక్షన్ ఇస్తుంటే ఏమన్నాడు? నాతో నీకేమి, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదు. ఆమె ఏమంది? వెంటనే ఆయన చెప్పినట్లు చేయుడనను. ఆమె ఓ ప్రత్యేకమైన స్త్రీ కాబట్టి దేవుడు ఆమెని ఎంచుకొని ఇచ్చేశాడు కాదు. ఒక సాధారణమైన కన్యక, కానీ దేవుని మాటకు విధేయత చూపించే ధైర్యం ఆమెకుంది. అందుకే ఆమె పేరు చరిత్రలో ఉంది. మనకు దేవుని మాట విధేయత చూపించడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సాధారణమైన విషయాలు గుంపులో ఉన్న వాళ్ళు చేసి అందరు చేసే పని చేయడం చాలా ఈజీ కాదా? చాలా ఈజీ. తప్పైనా మనమే తప్పు చేసామని తెలియదు అనుకుంటారా? అనుకోరా? అమ్మ వీళ్ళు నలుగురు చేస్తున్నారు, సో వీళ్ళతో పాటు నేను చేస్తే ఒకవేళ తప్పైనా నా ఒక్కదాని పేరు రాదు. ఎంతమంది అనుకుంటారు అట్లా? చాలామంది అనుకుంటారు. కానీ నువ్వు అందరూ ఒకవైపు వెళ్తుంటే, నువ్వు అందరూ నార్త్ వెళ్తుంటే నువ్వు సౌత్ వెళ్తున్నావు అనుకో, ఖచ్చితంగా నిన్ను అందరూ గమనిస్తారు. ఖచ్చితంగా నువ్వు అందరు నోటీస్లోకి వస్తావు. ఖచ్చితంగా ఒకవేళ పొరపాటు ఏమైనా అయితే అది అందరికీ తెలిసిపోతుంది. ఛాలెంజ్ అన్నమాట. మనుషులు యాక్సెప్ట్ చేసే దేవుడికి అది హేయమైనదంట. మనుషులు పొగిడేది, మనుషులు ఎక్కువ ఇది చేసేది. దేవుని మాటకి, దేవుని స్వరానికి లోబడే ధైర్యం మనకుందా? ఈ క్రిస్మస్ సీజన్లో మనం అది అడుగుదాం. ఈ యొక్క నెల అంతా దేవుని మాటకి లోబడే ధైర్యం నాకుందా? మరియ చెప్పినా నేను చెప్పగలనా? నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట మనము వినడానికి, విధేయత చూపించడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వారికి తోడుగా ఉండి, వారి సహాయకుడుగా ఉండి వారిని నడిపిస్తాడు. మరియ ఒప్పుకుంటే మరియను వదిలేస్తాడా దేవుడు? మరియకి కాబోయే భర్త అయిన యోసేపుతో మాట్లాడాడు. యోసేపుకి డైరెక్షన్స్ ఇచ్చాడు. ఆమెను వదిలేయలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమె వదిలేదు. ఒక మాట అంది, సరే నీ మాట చెప్పు నాకు జరుగును కాక అంటే డిసప్పియర్ అయిపోయి మళ్ళీ కనపడకుండా ఎక్కడ మాయమైపోలేదు దేవుడు. తన చుట్టూ ఏ పని అయితే చేయాలా తన కోసము అది మొత్తము దేవుడు చేస్తాడు. మరియ ఏమైనా చేసిందా? మరియ యోసేపు కాలు పట్టుకొని బతిమలాడిందా? లేదు. మనము ధైర్యంగా ఒక్క అడుగు మనం ముందుకేస్తే దేవుడు మన కోసం 10 అడుగులు వేస్తాడు. అది చరిత్రలో ప్రూవెన్ ఫ్యాక్ట్.
అది నిరూపించబడింది. చాలా కరువున్న కాలంలో మనం రెండో రాజులు మనం తీయకలే కానీ అక్కడ చూస్తే భయంకరమైన కరువు ఉంది. ఆ కరువు కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, రేపు ఈ టైం కల్లా మీకు మరి కావాల్సినవన్నీ ఉంటాయని చెప్తే అప్పుడు అక్కడున్న అధికారి నమ్మలేదు. కానీ ఆయన తీర్పు వచ్చేసింది. ఆయన ఎట్లాంటి వాడంట, మురికి ఏమంటారు బురదగుంట ఊబిలాంటి వాడు. ఎందుకు, ఎట్లా సాధ్యము, ఎలా జరుగుతుంది ఇది? ఆ బురదగుంటే ఇక్కడ దేవుడు చేసే అద్భుతమైన ఆ ప్రవక్త ఏమన్నాడు, దేవుడు చేసే అద్భుతము నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించలేవు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మనం అడగాలి, దేవా నేనైతే అట్లా ఉండొద్దు, నాకు ఆ పరిస్థితి ఎప్పుడూ రావద్దు. ఆమేన్. ఆ బురదగుంటలాగా ఆ ఊబిలాగా నేను ఉండొద్దు. జీవజలము ప్రవహిస్తుంది, అదంతా దానికి ఎంత శక్తి ఉందంటే అక్కడ ఉన్న వాటిని అంతగా పచ్చగా చేసి ఫలవంతంగా చేసి జీవం ఇవ్వగలదంట. కానీ ఈ బురదగుంటని ఆ ఊబిని మాత్రం ఏమీ చేయలేదంట. ఆ పనికిరాని స్థలాలుగానే ఉంటాయి. ఆ రెండు అక్కడ కూర్చొని ఏమనుకుంటాయి, మా లైఫ్ ఎందుకు ఇట్లుంది, దేవుడు మాకేం చేయట్లేదు. భయంకరమైన రోగం సనుగుడు గొణుగుడు, భయంకరం. నిత్య నరకానికి నడిపించే మార్గం అది. నిత్య నరకానికి నడిపించే మార్గం ఏంటంటే సనగడం, గొనగడం. ఇవి కొన్ని అలవాట్లు మనలో అవి చాలా లోపల ఉన్నాయి మనకి. అవి మనం తీసుకోకపోతే ఇతరుల మీద బురద జల్లడం, వాళ్ళు మంచి అంటే మనం ఖచ్చితంగా చెడు చెప్పాల్సిందే. మనం నిజంగా ప్రేమ ఉంటే మనం ఇతరులను కప్పడానికి ట్రై చేస్తాం. దేవుని ప్రేమ పర్సనల్గా వాళ్ళకి వెళ్ళి ఇలా చేయడం కరెక్ట్ కాదు. యేసుప్రభు గెత్సెమనే తోటలో నా పని అయిపోయింది కదా, శిష్యులు పట్టుకొని వెళ్తే నాకేంటి అనుకున్నారు ఆయన? మీరు నా కోసం వచ్చారు కాబట్టి నన్ను పట్టుకొని వాళ్ళని వదిలేయమంటాడు. అక్కడ కూడా శిలువ పైన కూడా ఏమన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరికి క్షమించన్నాడు. ఒఫెన్స్ ఆయన పెట్టుకోలేదు మనసులో, కోపం ఎవరి మీద పెట్టుకోలేదు. శిష్యులు ఏం చేశారంట, 3.5 సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడి ప్రయాసపడి ఆయన హృదయం అంతా వారికి కుమ్మరిస్తే వారికి ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆయన కనపడకపోతే ఏం చేశారు, పేతురు రండి మనము చేపలు పట్టుకుందాం. అక్కడికి వచ్చి యేసుప్రభు ఆ యొక్క ఒడ్డు నిలబడి వాడిని శపించాడా? లేదు. మనం ఆ బురదలాగా ఉండకూడదు. యేసుప్రభు వారికి ఫస్ట్ కావాల్సిన ఆహారం వారికి దయచేసి తర్వాత ఏం చేశారు, అప్పుడు పేతురుతో కమిట్మెంట్ అడుగుతాడు. దేవుడు ఆయన ఇచ్చిన మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. మన విశ్వాసం మనని క్రియలోకి నడిపించకపోతే ఆ విశ్వాసం వేస్ట్. మనకన్నా అన్యులు బెస్ట్. అందుకే కొంతమంది విశ్వాసుల కన్నా అన్యులు బెస్ట్గా ఉంటారు. కొన్ని విషయాలను బట్టి నాకు తెలిసిన కొంతమంది ఉంటారు, వాళ్ళు అడుగుతారు, ప్రార్థన మా కోసం ఈ విషయం ప్రార్థన చేయగా, ప్రార్థన దేవుడు వింటాడు కదా. వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, వాళ్ళకి ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. మనకుందా ఆ నమ్మకం? నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు, ప్రేయర్ చేయవా, మీ దగ్గర వాగ్దానాలు ఇస్తారు కదా, నాకు ఈ సంవత్సరానికి వాగ్దానం తీసుకోవా అడుగుతారు. అరే వారికి ఉన్న కొంచెం విశ్వాసం కూడా మనకు ఉండదు చాలాసార్లు. రాహాబుకుంది విశ్వాసం, దేవుడు చేయగలను, మీ దేవుడు చాలా గొప్పవాడు,
మేము ఎన్నో విషయాలు విన్నాం, ఆ విషయాలు విన్నప్పుడు మాకు భయం వచ్చింది. ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు, గొనుగుతున్నారు. అందుకే రాహాబు తన కుటుంబం రక్షింపబడింది, కానీ ఇజ్రాయేలీలు అందరూ ఎక్కడంట? అరణ్యంలో నశించిపోయారు. దేవుని వాగ్దానం బట్టి విశ్వాసము కలిగి మనం ఉండగలమా? ఛాలెంజింగ్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అందరూ మనని కొన్నిసార్లు ఏం చేస్తుంది, ఈమె పిచ్చామా అంటారు, అనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అయినా మరియ కన్నా మనం గొప్పవాళ్ళమైతే అంత పెద్ద ట్రబుల్ అయితే ఎవరు లేరు. అలా ఎవరైనా అట్లా గర్భవతి అయితే ఏం చేయాలంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసుప్రభుకి ఎంత నింద వచ్చిందో దాన్ని బట్టి కూడా. నీ తండ్రి ఎవరో తెలియదు. మరి ఆ జీవితకాలం అంతా అనుభవించుండొచ్చు ఆ నింద, కానీ ఆమె పట్టించుకుందా? లేదు. ఒక్కళ్ళ విధేయత ద్వారా, మనం విధేయత చూపించడం ద్వారా మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇందాక మనం పౌలు శీలల గురించి విన్నాం కదా. వారు ఒక్కరు ఆ మధ్యరాత్రి వేళ స్తుతించడం బట్టి ఏమైందంట? వాళ్ళ బంధకాలు విడిపోయాయి, వాళ్ళ చుట్టూ ఉన్న వారి బంధకాలు విడిపోయాయి. హల్లెలూయా. మనం విధేయత చూపించడం వల్ల మనకి విడుదల, మనకి ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి మనము ఇతరుల ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటాం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అది. ఎందుకు? అవిధేయత వల్ల, సంఘం అవిధేయత వల్ల ఈ యొక్క ప్రాంతానికి బ్లెస్సింగ్ రాకపోవచ్చు. ఎంత భయంకరమైన స్టేట్. రేపటి రోజున మనం దీనికోసం జవాబు చెప్పాలంటే మనకుందా ధైర్యం దేవుని సన్నిధిలో నించునేది? మనం ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండడానికి పిలువపడ్డాం. సంఘముగా ఒకవేళ మనం ఆ వెలుగుగా లేకపోతే మరేంటి? దేవుడు తన సంఘం బట్టి, తన మందిరం బట్టి చాలా రోషం కలిగి ఉంటాడు. మందిరం మనమందరం కలిసి కూడా, వ్యక్తిగతంగా నేను మందిరాన్ని, మనమందరం కలిసి కూడా దేవుని మందిరం, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క శరీరం. దేవుడు అంటున్నాడు, నేను అన్నీ మీకోసం చేసి పెట్టా, మీరేం చేయాలి? జస్ట్ నా స్వరము, నా మాటలు విని చేయాలి. అది దానివల్ల మీకు మేలు కలుగుతుంది, జీవం కలుగుతుంది. సపోజ్ నేను ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాను. వాషింగ్ మెషిన్ నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను, ఫ్రీగా కొనుక్కొని. ఒకవేళ నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చే కొంటారు కదా, ఎవరు ఫ్రీగా. కొనుక్కున్న దాన్ని నేను ఎంత కొనుక్కున్నా ఆ వాషింగ్ మెషిన్ మొత్తం నా చెప్పినట్టు వింటుందా? దాన్ని ఏం చేయాలి? నేను ఎవరైతే తయారు చేశారో వాళ్ళ ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు డెమో ఇవ్వడానికి ఒక వ్యక్తిని పంపిస్తారు. వాళ్ళు ఎవరు? ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న వాళ్ళు. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి అంటే వింటుందా వాషింగ్ మెషిన్? నాకు ఇప్పుడు కూడా సరిగ్గా అది చేయడం రాదు కొని. నేను మాన్యువల్ చదవలేదు, చెప్పేవాళ్ళ ఇన్స్ట్రక్షన్ నేను వినలేదు. లక్ష్మి వినింది. నాకు అంత క్లియర్గా రాదు. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కదా, ఖచ్చితంగా నాకు మాన్యువల్తో సంబంధం లేదు, నేను చెప్పినట్టు ఇది వినాలి. మనం అలాగే చేస్తాం. వాషింగ్ మెషిన్ ఓనర్స్లో దేవుడు మన జీవితం మన చేతిలో ఉందని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటాం. కానీ అయినా దేవుడు ఆశీర్వదించాలి, అయినా మన లైఫ్స్ బాగుండాలి, అయినా మనం వర్ధిల్లాలి, అయినా మనం ప్రాస్పర్ కావాలనుకుంటాం. న్యాయమా? దేవుని మాట, చిన్న మాటలకు విధేయత చూపించాం. దేవుడు అంటే మీరు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే నేను మీకు రాజ్యాలు ఇస్తా అంటాడు. మీ చిన్న మాట పెద్ద విషయాలతో ఆరంభం అవ్వదు. ఏదైనా చిన్నగానే ఆరంభం అవుతే మంచిది, అది మేలు. ఆ విధేయత, ఆ వాయిస్కి మనం లోబడడం అని నేర్చుకోవాలి. మనలాంటి వాళ్ళు అయితే ఈ వాషింగ్ మెషిన్ కాకపోతే ఇంకొకటి అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని అట్లా రిప్లేస్ చేస్తే ఇష్టపడతామా? మనం దేవుడు రిప్లేస్ చేయడు.
ఎందుకంటే ఆయన చాలా అమూల్యమైన వెల చెల్లించాడు మన కోసం. ఆయన కుమారుని రక్తం, ఆయన కుమారుని జీవం మన కోసం ఇట్లా ధారపోస్తాడు. అదే మాట పౌలు కూడా అంటాడు. ఏమంటాడు? పానార్పణగా పోయబడి. ఆయన కన్నా ముందు ఎవరయ్యారు? అది యేసు ప్రభు. ఆయన తన కోసం తాను ఏది పెట్టుకోలేదు. ఆ శిలువ పైన 2 చేతులు చాపి ఆయన చేయాలంటే ఎంతసేపు? ఒక్క మాటతో సృష్టించేసిన దేవుడు దాన్ని నాశనం చేయాలంటే ఎంతసేపు? ఆలోచించండి. ఎందుకనే దీర్ఘశాంతం వహిస్తున్నట్టే మనని బట్టి అంట. ఒకసారి 2 పేతురు 3:9 చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనం ఎవ్వరం నశించిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడంట? మనని బట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఓపిక. శిలువ పైన కూడా ఆయన చాలా ఓపికగా సహించాడు. యేసుప్రభు చేసిన ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించాడు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి వేయని అక్కడ ఆపేస్తే ఈరోజు మనకి రక్షణ ఉండేది కాదు. కానీ నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తము. అదే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు లెనార్డ్ రావెన్హెల్ గారి గురించి చెప్పాను. ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ లివింగ్ ఫర్ వర్త్ క్రైస్ట్ డైయింగ్ ఫర్. మనం ఏ జీవితం అయితే జీవిస్తున్నామో క్రీస్తు యొక్క మరణానికి ఇది సరిపోయినది అన్నట్టు ఉందా? మనం ఏం చేస్తున్నా మనకిచ్చిన లైఫ్తో మా విధేయత మనం ఉందా? లేకపోతే ప్రాక్టీస్ చేద్దాం, లేకపోతే నేర్చుకుందాం. కొన్నిసార్లు మన చిన్నవాళ్ళు మన ముందు నడిచి మనం సిగ్గుపరుస్తారు, అయినా పర్వాలేదు, నేర్చుకుందాం. చిన్నవాళ్ళని కూడా చూసి నేర్చుకోవచ్చు. మన చుట్టూ మనం కళ్ళు తెరిచి ఉంటే కనుక మనకు దేవుడు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తాడు. ప్రతిరోజు ఎవరో ఒకరి ద్వారా, ఎవరో ఒక చిన్న మాట ద్వారా. వాళ్ళ మాట నేను వినేదంటే అది నీ కర్మ, ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన పిల్లలతో ఆయన మాట్లాడతాడు. ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా వాళ్ళ పిల్లలతో మాట్లాడడం ఇష్టపడని వాళ్ళు? కానీ మన పాపం అంట ఆయన ముఖం మనకు కనపడకుండా చేస్తుందట. మనని దూరం చేసేది ఏంటి? మన పాపం. ఫస్ట్ పాపం ఏంటంటే అవిధేయత, అపనమ్మకం. ఆ అపనమ్మకం, ఆ అవిధేయత అపనమ్మకం ఏం చేస్తాడు? మన హృదయాన్ని కఠినం చేసేస్తాడు. దేవుడు చేస్తున్న ఆ మిరకల్స్ మనం చూడలేకుండా చేస్తుంది. దావీదు కీర్తనలు ఏమంటాడు? నా కళ్ళను తెరవండి. ఏమి చూడడానికి? నీ ఆశ్చర్య కార్యాలు చూసేలాగా నా కళ్ళను తెరవమంటాడు. హృదయాలు కఠినపరచబడడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఇజ్రాయెల్ హృదయం కఠినపరచబడింది ఎందుకంటే అవిశ్వాసంను బట్టి. అందుకే దేవుడు అంటారు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంత గొప్ప సాక్ష్యము, ఇంత గొప్ప మరి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావు, తప్పించుకోగలవా అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకుంటావా? నేను తప్పించుకోలేం. ఎందుకంటే ఆయన ఆ ధవళ సింహాసనం పైన కూర్చున్నప్పుడు అంట మొత్తము భయముతో ఉంటుంది. ఈవెన్ భూమి ఆకాశం కూడా పారిపోతాయండి ఆయన సన్నిధి నుంచి. అవి మరి మనుషులు చేసిన దానికి, మరి మనుషులకి దేవుడు ఇచ్చిన మాటకి అవి సాక్షులుగా ఉన్నాయి కదా. మరి అవి కూడా ఏమవుతాయంటే భయంతో పారిపోతాయి. మనం ఎంత? అందుకే మనం అడగాలి, దేవా నీ ప్రత్యక్షత నాకు దయచేయండి. నేను తెలుసుకోవడానికి మనకు దేవుని ప్రత్యక్షత ఇవ్వాలి. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఇస్తే కానీ మనకు దేవుడి విషయాలు అర్థం కావు. 1 కొరింథీ 2:14 చదువుమా. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధమైన మనుషులు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అర్థం కాకపోతే మనం వాళ్ళపైన కోపం తెచ్చుకోవడం కాదు.
కానీ ప్రకృతి సంబంధమైన మనుషుల కంటే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. అది వాళ్ళకి వెర్రితనంగా ఉంటుందంట. అయితే మనకి ఏదైనా దేవుని విషయాలు వెర్రితనంగా ఉంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఆలోచిస్తున్నామేమో చూసుకొని మనం ఏమాలి, దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడు. వాక్యం చదువుకునే ముందు ఎంతమంది అడుగుతారు, నీ ప్రత్యక్షత నాకు ఇవ్వేస్తాయా? ఏదో చదివాలి, బైబిల్ చదవాలి ఒక అలవాటు కాబట్టి చదవడం కాదు. అలవాటుకి ఆసక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలవాటుగా చేసే పని ఎంత చేసినా అది దేవుని దృష్టికి ఎంత ఇది ఉంటుందో మనకు తెలియదు. ఆసక్తితో చేయండి, దేవుడి దృష్టి ఖచ్చితంగా దానిపైన ఉంటుంది. సో దేవుని వాక్యం చదివినప్పుడు ఆసక్తితో నేను ఈరోజు ఏమైనా నేర్చుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, నేను దేవుని మాటకు విధేయత చూపించాలి, నేను లోబడాలి, ఈరోజు దేవుని మాట ఏదో ఒకటి నాతో మాట్లాడు. ఎంత డెస్పరేట్గా, ఎంత ఆశతో మీరున్నారు. డేవిడ్ విల్కసన్ గారు ఒక మాట అంటారు, గాడ్ హియర్స్ డెస్పరేట్ ప్రేయర్స్ అంట. ఎంత అంటే నువ్వు చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు దేవా, నువ్వు చేయాలి పని, నువ్వు నాకు జవాబు చెప్పాలి అంటే ఖచ్చితంగా దేవుడు జవాబు చెప్తాడు. మన ప్రార్థనలోకి వెళ్ళక ముందు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది. దేవుడు ఇది ఒకవేళ మనకి ఆన్సర్ చేయకపోతే నేను ఇది చేస్తాను అని దేవుడి సన్నిధికి వెళ్తాం. ఈ లోకం అంటే లాజికల్గా ఏం చెప్తుంది అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాల. ఈ లోకం చెప్తుంది మనకి. మన మంచి చెడు రెండు ఆలోచించాలి. ఒకవేళ జరగకపోతే చెడు అయితే ఎంత వర్స్ట్గా అవుతుందో ఆలోచించాలి, ఆ అవగాహన ఉండాలి. కానీ మరీ ఆలోచించిందా? తను తీసుకున్న డెసిషన్ యొక్క తీవ్రత ఆలోచించిందా? ఒకవేళ మరియ చిత్తము, మరియ ఒప్పుకోవడం అంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు డైరెక్ట్గా ఆమెను గర్భవతి చేసేయాల్సింది కదా. ఆమె పర్మిషన్ అడిగే అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. మనం దేవుని మాటతో సమ్మతించడం ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుందా? మన లైఫ్లో ప్రామిస్ నెరవేరాలంటే మనం దేవుని మాటతో సమ్మతించాలి. దేవుడు బలవంతం చేయడెవరు. ఒకవేళ అలా చేసేది ఉంటే ఈ లోకానికి నేను రక్షకుని తీసుకురావాలి కాబట్టి మరియా నేను ఎంచుకున్నాను, మరియాని గర్భవతి చేస్తా అనుకోలే. ఆమెకు చెప్పి ఆమెకి ఏం జరగబోతుందో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం దేవుడికి ఉందా? లేదు. ఆయన చేయకపోయినా ఆయన నీతిమంతుడే. కానీ ఒక దూతతో పంపించి ఏం జరగబోతుందో ఆమెకు చెప్పి ఆమె ఒప్పుకొని అప్పుడు దేవుని యొక్క కార్యము ఆమెలో జరిగింది. ఎంత ఇంపార్టెంట్ మనము దేవుని వాగ్దానాలతో సమ్మతించడం. వాగ్దానం ఆమెకి మనకు దగ్గరే ఉంది. చూద్దాం ఒకసారి వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ నుంచి చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉంటున్నది కాదు. మనం చాలా ఎట్లా చేస్తామంటే దేవుడు వాగ్దానం నెరవేరాలంటే దేవుడు ఆకాశం నుంచి పర్మిషన్ ఇచ్చి అది మనకి ఇక్కడ వరకు వచ్చే అది నెరవేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అట్లాంటి లేదంట. అంత కఠినమైంది కాదంట. చూడండి తర్వాత, మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొన నేల. మన ఎవరో సముద్రం దాటి మన కోసం అది తీసుకురావాలని మనం అనుకున్నట్టు అంత పెద్దదిగా చేస్తున్నాం అనమాట దాన్ని. అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది. ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. మరియ విషయం మనం ఆలోచిస్తే మరియకి ఆ దేవుని మాట నెరవేరడం ఎక్కడుందంట? సమీపముగా ఉంది. సరే చదువు. నీ హృదయమున నీ నోటనున్నది. నీ హృదయమును నీ నోట ఉన్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ నేను మరియా ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే మనకి మంచిగా అర్థం కావాలి. మరియా ఎదుట ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది. అంటే తన చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్త్రీగా, దేవుని మాటకు లోబడ్డ స్త్రీగా ఉండిపోయే అవకాశం ఉంది. దాన్ని తృణీకరించి సాధారణమైన స్త్రీగా ఉండే అవకాశం ఉంది. జీవము మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను. అది ఎక్కడో దూరం ఉందన్నట్టు కాదు. ఏంటి ఇక్కడ చూస్తే మనం ఏంది 14వ వచనం,
నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఆ ఉన్నది. మాట నీకు బహు సమీపముగా ఉన్న దేవుని వాగ్దానము, దేవుడు చెప్పిన మాట నెరవేరడానికి అది ఎక్కడుందంట? బహు సమీపముగా ఉన్నది. ఆమేన్. బహు సమీపముగా ఉన్నది, దూరం ఎక్కడో లేదు. దేవుని వాగ్దానం మనకు చేశాడంటే కొంతమందికి అసలు ఎక్సైట్మెంటే ఉండదు. దేవుడు ఏదైనా మాట మాట్లాడితే ఎక్సైట్మెంట్ ఉండదు. అవునా, ఓకే, ఎప్పుడో నెరవేరుతుంది, చూద్దాంలే. ఏంటి? అవిశ్వాసం. నెరవేరదు, ఖచ్చితంగా నెరవేరదు. అవిశ్వాసంతో మీరు నమ్మకుండా ఆసక్తి కలిగి లేకపోతే నెరవేరదు అది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వాక్యం, ఆ మాట మీకు సమీపముగా ఉంది. నీ హృదయమున నీ నోటనున్నది. నీ హృదయమున నీ నోట ఉంది. అది వచ్చినప్పుడు మనం స్పందించాలి. దేవుడి మాట మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? స్పందించాలి. హల్లెలూయా. స్పందించడం నేర్చుకోండి. దేవుని మాట నాకు కావాలి ఇది. మనం దేవుని రాజ్యాన్ని బట్టి మనం చిన్నపిల్లలుగా మారకపోతే ఇక డిగ్నిఫైడ్ పీపుల్గా ఉండే అవసరం లేదు. దేవుని మాట బట్టి మనం స్పందించాలి. పిల్లలకి ఏదైనా నచ్చింది దొరికితే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎవరైనా ఆపగలరా? పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్ దాచుకోగలరా? దాచుకోలేరు. అలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో, చిన్నపిల్లల. అటువంటి వారిదే పరలోక రాజ్యం. ఆ చిన్నపిల్లలాగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే చిన్నపిల్లలు నా దగ్గర రాకుండా ఎవరు ఆపకూడదు అంటాడు దేవుడు. ఫస్ట్ క్లియర్ చేయండి వే, వాళ్ళు నన్ను ఎక్కువ ఆశపడుతున్నారు, వాళ్ళు నా దగ్గర రాని అంటాడు దేవుడు. ఆ గుడ్డి భర్తమ ఏం చేశాడు? యేసుప్రభు మార్గంలో వెళ్తున్నాడు ఆయనకు తెలిసిందంట. ఏం చేశాడు? కవనెంట్, ఒక నిబంధనని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారంట? డిగ్నిఫైడ్ పీపుల్, చాలా డిగ్నిటీ ఉన్నవాళ్ళు, చాలా హుందాగా, చాలా ఇదిగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊరుకో, చాలా వేరే పనులు ఉన్నాయి ఏసయ్యకి, వేరే వేరే ప్రాంతానికి వెళ్తున్నాం, చాలా బిజీ పర్సన్, నువ్వేంటి అట్లా ఊరుకో. ఆయన ఏం చేశాడంట? ఇంకా బిగ్గరగా ఏడ్చాడంట. ఎంత బిగ్గరగా ఏడ్చాడంటే, పిలిచాడంటే యేసు ప్రభు తన బిజినెస్ అంతా, అంటే తను ఎక్కడికైతే వెళ్తున్నాడో అదంతా మర్చిపోయి ఆయన తట్టు తిరిగేలాగా చేశాడు. పిల్లల్ని మీరు ఎవరైనా వాళ్ళ మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటే వాళ్ళని ఆపడానికి ట్రై చేయండి. వాళ్ళు మామూలుగా ఏడిచినా ఇంకా గట్టిగా ఏడుస్తారు. ఎప్పటి వరకు ఏడుస్తారు? వాళ్ళ అమ్మన్న నాన్నని తిరిగి చూసే వరకు ఏడుస్తారు. అటువంటి స్వభావం మనకు ఉండాలి. దేవుని యొక్క అటెన్షన్ పొందుకోవడానికి మనం చేయగలమా? ఈ లోకంలో మనుషులు అటెన్షన్ కోసం ఎన్నెన్నో చేస్తుంటాం మనం. మనుషులు మనం గుర్తించాలి, మనుషులు మనం గుర్తించకపోతే డిసప్పాయింట్మెంట్. నువ్వు రోజంతా కష్టపడి, లేకపోతే నువ్వు అంతా చేసి, ఒకవేళ ఈ జీవితం అంతా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావు అన్న భ్రమలో ఉండి ఆ రోజు నిన్ను దేవుడు గుర్తించకపోతే దానికన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? నువ్వెవరో నాకు తెలియదన్నా అనుకో, ఎంతో భయంకరమైన పరిస్థితి. ప్రభువా ప్రభువా అని పిలిచిన వాళ్ళని అంటాడు యేసయ్య, నువ్వెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారులారా. అక్రమం చేసేవాళ్ళు అంటే ఎవరు? లా బ్రేక్ చేసేవాళ్ళు, ఒక నియమాన్ని పాటించని వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా వారికి గిఫ్ట్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ని బట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమేం చేస్తామని చెప్తున్నారు? దేవా, మేము నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మేము వెంబడించాం, నువ్వు చెప్పిన మాటలు మేము లోబడ్డామని చెప్పారా? వాళ్ళు నీ నామంలో మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో మేము అద్భుతాలు చేసాం. వాళ్ళు చేశారు అవి? దేవుడిచ్చిన శక్తి, దేవుడు చేశాడు అవి. దేవా, నేను మీ మాటకి లోబడ్డాము, నిన్ను మేము వెంబడించామంటే దేవుడు వారిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి అంటాడు. ఆయన గొర్రెల్ని ఖచ్చితంగా, కాపరికి ఆయన గొర్రెలు ఎవరో తెలుసు. మనం భ్రమలో ఉంటున్నామా, మనం వెంబడిస్తున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రమలో ఉండకండి. దేవుని స్వరం, ఆయన మాట మనకు దగ్గరగా ఉంది, మన నోట్లో ఉందంట. మరి ఏం చేసింది? ఒప్పుకుంది. నీ మాట చప్పున నాకు జరుగునుగాక. నీ మాట చప్పున నాకు జరుగునుగాక. నీ మాట
దేవుని వాక్యం సమీపంగా, ఎక్కడో దూరం ఉండి ఏదో సముద్రాలు దాటి తేవాలా, సముద్రాలు దాటి దేవుని వాగ్దానం పొందుకోవాలని ఏం లేదు. కొన్ని 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 వేరే వాటిలో ఉంటుంది అట్లా, ఇక్కడ దూరం నుంచి అది సంపాదించుకోవాలా, దూరం వెళ్ళి ఏదో పోరాడి తెచ్చుకోవాలి, లేదు. అన్నీ యేసయ్య మన కోసం ఆల్రెడీ చేస్తారు. అదేదో దూరంగా ఉన్నట్టు మనం ఏదో చాలా గొప్ప గొప్ప పనులు చేసి పొందుకోవాలన్నట్టు కాదు. దేవుని మాట మనకు సమీపముగా ఉంది, మన హృదయంలో, మన నోట్లో. ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఈ లోకంగా అన్ని వ్యతిరేకంగా అనిపిస్తాయి. ఆ యొక్క ఆ కరువు సమయంలో బెన్హదద్ రాజు దగ్గర ఉన్న ఆ యొక్క ఏమంటారు మినిస్టర్ లాగా మనం కూడా చేస్తుంటాం. ఎట్లా సాధ్యము? అప్పుడే అన్ని లాజిక్లు గుర్తొస్తాయి. లాజిక్ పని చేయదు. దేవుని యొక్క రాజ్యంలో లాజిక్ పనిచేయదు. ఫిలిప్ ట్రై చేస్తాడు. ఏం చేస్తాడు? ఈ ఇంతమందికి భోజనం పెట్టాలంటే 6 నెలల జీతాలు సరిపోవు. ఇంతమందికి 5,000 మందికి 5,000 పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళందరూ చెప్పాలంటే ఏనిచ్చాడు యేసుప్రభు? అంచనా వాళ్ళని ఏనిచ్చాడు? సరే, వీరి విశ్వాసం ఎంత ఉందో చూద్దాం. ఈరోజు మనం ఈ యొక్క సీజన్లో ఆలోచిద్దాం. మన దగ్గర, నీ దగ్గర, నా దగ్గర ఏముంది యేసయ్యకి ఇవ్వడానికి? దేవా, నీ మాట నేను ఒప్పుకుంటున్నా, నేను నీకు సాక్షిగా ఉండాలనుకుంటున్నా, నేను ఈ పనులు చేయాలనుకున్నా. దానికి మన జ్ఞానం అవసరం లేదు, చదువు ఉండక్కలే, తెలివి ఉండక్కలే. నిన్న మేము ఒక సాక్ష్యం విన్నాం, పుట్టుకతో మూగ వాడైన అబ్బాయి గురించి. ఆ అబ్బాయి నిన్న నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నాడు. మూగవాడు, 8 సంవత్సరాల వయసు వరకు మూగవాడిగా ఉన్నాడు, 12 సంవత్సరాల వయసు వరకు. కానీ వాళ్ళ నాన్న ఆయన ఆయన ఎక్కడ స్కూల్ పంపిస్తే ఎగతాళి చేసేవాళ్ళంట. మాటలు రావని స్కూల్కి వెళ్ళలేకపోయాడు, చదువుకోలేదు. పోనీ ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్పిస్తామా అంటే అక్కడ ఆ వాయిద్యాలు నేర్పించే వాళ్ళు కూడా ఎక్కిరించారంట, హేళన చేశారంట. కానీ వాళ్ళ నాన్న ఎంత పట్టుదలతో ఆ అబ్బాయికి నేర్పించాలని, తండ్రి ప్రేమ చూడండి. ఆయన నేర్చుకుని వాళ్ళ కుమారుడికి నేర్పించాడంట. వాళ్ళు ఏ స్పీచ్ థెరపీ ఏమి చేయలేము ఈయనకి అని చెప్పారంట. ఆయన వోకల్ కార్డ్స్ అవే ఓపెన్ అవ్వలేదని చెప్పారంట. పెద్ద సర్జరీ చేయాలన్నారంట. కానీ 4 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్సరాల చివరి తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రార్థన చేసేవారంట. ఒకరోజు అబ్బాయి మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడి కోసం పాటలు పాడతాడు. చూడకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడతాడు. ఆయనకు చదవడం రాదు. మనుషులు అసాధ్యమైన వాటిని నమ్మి పొందుకుంటున్నారు, అసాధ్యమైనవి. జస్ట్ సింపుల్ విశ్వాసం. వాళ్ళు నమ్మారు దేవుడు కార్యం చేయగలడు అని. మనం ఆప్షన్స్ ఎంచుకుంటాం, ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు చేయలేడు. సో ఇది నువ్వు చేయదేవా, ఇది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా, లేకపోతే నేను ఇది తీసుకుంటా, లేకపోతే ఇది నేను చేస్తా, తప్పనట్లేదు నేను. కానీ మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది? సింపుల్ ఫైత్ చాలు. వాళ్ళ పేరెంట్స్ ఏం నమ్మారు? విన్నారు దేవుని గురించి, నమ్మారు దేవుడు అద్భుతాలు చేయగలరు. 4 సంవత్సరాలు ప్రార్థన చేశారు. మనం మరియలాగా ఉండాలా, ఎలిజబెత్ భర్త అయిన జకరేలాగా ఉండాలా, మనం ఎంచుకోవాలి. ఆయన ప్రధాన యాజకుడిగా, ఆయన అలవాటు చప్పున, ఆయన క్రమము చప్పున ఆయన యాజకత్వం చేయడానికి వెళ్ళాడు. దేవుని మాట వచ్చినప్పుడు ఆయన నమ్మలేదు. ఇది ఎలా సాధ్యము? దాని ముందు రాయబడి ఉంటుంది, వాళ్ళ ప్రార్థనలు దేవుడు విన్నాడని రాయబడి ఉంటుంది. ప్రార్థిస్తున్నారు కానీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఎందుకంటే దాని ముందే ఉంటుంది, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, దేవుడు వారి ప్రార్థన విన్నాడని ఉంటుంది, ఆలకించాడు దేవుడు. కానీ ఏమైందంట, జకరియతో ఆ దూత వచ్చి మాట్లాడినప్పుడు ఆయన నమ్మలేదు. మరి ఒక సింపుల్ విశ్వాసం గల కన్యక అంటే దేవుని యందు భయభక్తులు గల స్త్రీయే. దేవుని మాట రాగానే అంత ఛాలెంజింగ్ది, అది ఎట్లా సాధ్యమని అడిగింది. దేవుడు చెప్పగానే ఓకే నీ మాట చెప్పున, దాని దూత ద్వారా దేవుడు అంత మాట్లాడి, నీ మాట చెప్పున నాకు జరుగునుగా. కానీ మనం ఎలా దేవుని మరి అన్ని నెలలు, ఆ 9 నెలలు జకరియా ఏమయ్యాడు? దేవుని యొక్క అద్భుతాన్ని గురించి మాట్లాడే అవకాశం ఆయనకు లేదు. నోరు తెరిచి దేవుడు ఏం చెప్పాడో అవకాశం లేదు.
మరి ఏం చేసిందంట, మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, దేవుడు పాట పాడింది, ఎలిజబెత్ వాళ్ళిద్దరు సంతోషిస్తారు. జకరియా ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నాడో అనుభవించడానికి, దాని యొక్క ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయనకి గొంతు లేదు. దేవుని మాట మనకు చాలా దగ్గరగా ఉంది, చాలా సమీపంగా, దూరం లేదు. దేవుని వాగ్దానాలు మనకు దగ్గరగా ఉన్నాయి. దేవుని వాగ్దానాలు జీవము గలవి. మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ సాక్ష్యాలు అంటే మనకు చాలా బలం వస్తుంది. సాక్ష్యాలు అందుకే మనం సాక్షిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతోమంది సాక్ష్యాల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. మనం ఒక సాక్షిగా ఉంటే చాలా ఇది. నిన్న ఒక కొత్త సాంగ్ రిలీజ్ చేశారు జోయల్ బాబు గారు. సో అయితే ఇంకొక దైవజని గురించి ఆయన చెప్తే ఒక మాట అన్నారు, అది నిజంగా చాలా అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన అంటే అసలు అట్లాంటి ప్రార్థన చేయడం అనేది ఒక ప్రత్యక్షత అనిపించింది నాకు. ఒక వర్షిప్పర్ ఆయన గురించి చెప్తూ అన్నారు, ఆయన ప్రార్థన చేస్తూ అన్నారంట, దేవా నా ఆరాధన నీ ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చే విధంగా ఉండాలి. నా ఆరాధన ఒక వ్యక్తిని నీ పాదాల యొద్దకు నడిపించేలాగుంటే అప్పుడు నా ఆరాధనకు సార్థకత్వం ఉంటుంది అన్నాడంట. నా ఆరాధనకు ఒక అర్థం ఉంటుంది అన్నాడంట. ఎంత గొప్ప ప్రార్థన! ప్రత్యక్షత ఉంటేనే చేయగలం ఆ ప్రార్థన. మనం ఆరాధించేది, మనం చేసే పని దేవుని కోసం చేస్తున్నామని చెప్పి చాలా మటుకు మనం సొంతంగా చేసుకుంటాం తెలుసా. సొంత బెనిఫిట్ కోసం చేసుకుంటాం, దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడుకుంటుంటాం. చాలా జాగ్రత్తగా, చాలా భయం కలిగి ఉండాలి మనం. మనం సొంతంగా చేస్తే నేను నా సొంతంగా చేసుకుంటున్నాను అని చెప్పగలగాలి. కానీ దేవుని పేరు పెట్టి చాలా చాలా ఇవాళ రేపు చాలా జరుగుతున్నాయి. భయపడాలి మనం. ఎందుకంటే దేవుని మాట నేను అనుమతించకపోతే నా లైఫ్లో అది పని చెయ్యదు. మనం అనుమతించాలి. అంటే దేవుడు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎందుకంటే మనం వెలబెట్టి ఆయన కొనుక్కున్నాడు. అది అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము. మనం చాలా ప్రెషియస్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుని యొక్క రక్తము ధారపోస్తాడు. ఆయనకు అది ఇష్టం అనిపించిందంట. కానీ ఈరోజు మనము ఆయన నామాన్ని ఉట్టిగా వాడుకుంటుంటాం. నమ్మకనే ఆమెను చాలా చెప్తుంటాం, నమ్మకనే హల్లెలూయా చాలా చెప్తుంటాం. చాలా కేర్ఫుల్ ఉండాలి, చాలా కేర్ఫుల్గా దేవుని మాటకు విధేయత చూపించాలి. నేను అది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఎందుకంటే ఆయన వాక్యం మనకి జీవం ఇస్తుంది అంట. హల్లెలూయా, జీవం ఇస్తుంది. నా బాధలో నాకు నెమ్మది ఇచ్చేది ఏది లేదు. ఏది మనకు నెమ్మది ఇచ్చినట్టు అనిపించినా మెడిసిన్ వేసుకోండి, ఎంత కాస్ట్లీ ఖరీదైన మెడిసిన్ అయినా దాని పవర్ కొంచెం సేపే ఉంటుంది. ఉండదా? జీవితకాలం ఉంటుందా? కానీ దేవుడి మాట మనకేంటంటే నెమ్మదినిస్తుంది, జీవంనిస్తుంది. ఆ మాట, ఆ జీవం ఇచ్చే మాట, ఆ నెమ్మది ఇచ్చే మాట ఎక్కడుందంట? ఏదో సముద్రాలు దాటి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఆకాశం నుంచి అది మనకి ఇవ్వబడాలి, ఏదో ఇది చేయాలి, మనం అక్కడి వరకు వెళ్ళి మనం తెచ్చుకోవాలని కాదు. ఎక్కడ మనకు సమీపముగా ఉందంట, మన నోట్లోనే ఉందంట, మన హృదయంలోనే ఉందంట. ఆ మాట తనకు వచ్చినప్పుడు మరి ఏం చేసింది? నీ మాట చప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే సమ్మతించిందో వెంటనే దేవుని కార్యము జరిగింది. దేవుని కార్యం ఆమె జరగడము, తన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన దేవుడు కంట్రోల్ తీసుకున్నాడు. హల్లెలూయా. సో మనము దేవుని మాట, ఆ ఛాలెంజ్ మనం ఒప్పుకుంటే ఏమవుతుంది, నేను ఎలా అని ఆలోచించే అవసరం లేదు. దేవుడు దానికి కావాల్సిన ప్రొవిజన్ అంతా చేస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలి. మరే కావాల్సిన సమస్తము యోసేపు తనతో ఉండేలాగా చేసి మాట్లాడాడు, దేవుడు నడిపించాడు. ఇచ్చిన వాగ్దాన ఆ కుమారుణ్ణి రక్షించడం ఆయన పని. రక్షించాడు, కాపాడాడు, ఎటెళ్ళాలో చెప్పాడు. మొత్తం దేవుడు డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు.
మీరు సర్వలోకానికి వెళ్ళి మరి అందరికీ తండ్రి కుమార సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చి నేను మీకు ఏ సంగతులను ప్రకటిస్తున్నాను చెప్పాను, మీరు ఆ సంగతులు ప్రకటించి సమస్యలను శిష్యులుగా చేయమని దేవుడు వాగ్దానము ఆ గ్రేట్ కమిషన్ పొందుకున్న తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఆ పని చేయము కానీ మనకు ఆశీర్వాదం అయితే కావాలి. అట్లా కోరుకున్నప్పుడల్లా మనం సౌలు లాంటి వాళ్ళమని గుర్తు చేసుకోండి. సౌలుకి ఏం కావాలా? సమయలు పక్కన ఉండాలి. దేవుని మాట నెరవేర్చిన, నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు ఉండు, నన్ను వదిలిపెట్టి పోకు. ఎందుకంటే ప్రజలు నువ్వు నాతో లేకపోతే వాళ్ళు నాకు ఆ ఇది ఇవ్వరు. అదే మనం దావీదుని చూస్తే దావీదు ఏం చేస్తాడు? ఆయన నాతో నుంచి ఆయనకు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, అవును నేనే ఆ వ్యక్తిని, పశ్చాత్తాపడ్డాడు. నాకు మనుషులు ఆయన రాజుగా ఏమన్నా ఆజ్ఞాపించవచ్చు, కానీ మనుషులు ఇది కాదు, నాకు ఫస్ట్ నీ అప్రూవల్ కావాలి దేవా, నువ్వు నాతో ఉండాలి, నువ్వు ఏది చేసినా అది న్యాయమే. నువ్వేది చేసినా న్యాయమే. ఇష్టపూర్వకంగా దేవుడు ఎవరిని కష్టపెట్టాడంట. ఒకవేళ మనకు ఆ కష్టం రానిచ్చాడంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎంతమంది నమ్మగలం ఆ మాట? అయ్యో నాకు దేవుడు ఎంత కష్టం కలగజేశాడు, అయ్యో నాకు దేవుడు ఇది చేశాడు అనుకుంటాం. చెప్పకపోయినా మనసులో అనుకునేవారు చాలామంది ఉంటారు. బయటకి మాత్రం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా చెప్తామేమో కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడన్న ఫీలింగ్ కొంతమందిలో ఇంకా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలుసా దేవుడు మన మాటలు మనం బయటకు అనలేకపోయినా ఆయన వినగలడు. మనం బయట చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో ఆయనకు తెలుసు అంట, వాళ్ళ ఆలోచనలు కూడా తెలుసు అంట. సో ఈ దినము ఈ ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మరియ లాంటి ఆ యొక్క ధైర్యం మనకుందా? దేవా నీ మాట చప్పున నేను జరిగిస్తాను, నీ మాట నేను నమ్ముతాను, నీ మాటతో నేను సమ్మతిస్తా, నీ మాటకి నేను లోబడుతా. అది మీకు జీవం కలిగిస్తుంది, మేలు చేస్తుంది, మీకే కాదు మీ తరతరాలకి మేలు చేస్తుంది. అది నా సాక్ష్యం కూడా. నాకు ఏమీ లేదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. నేను ఒక 16-17 ఇయర్స్ అమ్మాయిని, వేరే మతం నుంచి వేరే దీని నుంచి వచ్చి దేవుని ప్రేమకు అట్రాక్ట్ అయ్యి నేను దేవుని చేస్తాను. దాని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో నాకు తెలియదు, ఏమి జరగబోతుందో దాని తర్వాత నాకు తెలియదు. నాకు ఈ దేవుడు కావాలనుకున్నా. ఎన్నో ఇది వచ్చాయి, ఎంతో శ్రమ పెట్టారు ఇంట్లో, కానీ దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడవలేదు, ఈ రోజు వరకు కూడా విడవలేదు. నేను అన్నీ 100% దేవుడు చెప్పినట్టు చేశానా? లేదు, నేను చేయలేదు. కొన్ని విషయాలు నేను తప్పిపోయా. కానీ దేవుడు ఆయన నమ్మదగినవాడు. వాగ్దానాన్ని మనం పట్టుకొనుండి దేవుడి మాట గుర్తు చేస్తే ఖచ్చితంగా ఆయన దానికి కట్టుబడి ఉంటాడు. సో ఈరోజు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి మనకు ధైర్యం ఉందా? మనకుందా ఆ ధైర్యం? మనకుందా ఆ విశ్వాసం? మనుషులు ఏమనుకుంటారనేది నాకు సంబంధం లేదు. కొంతమందిని చూస్తే వాళ్ళు చేసే ఇది చూసి చాలామంది హేళన చేస్తారు, చాలామంది అవుతా నాకు బాధ వేస్తుంది. వాళ్ళకున్న విశ్వాసంలో 1% నీకు లేదు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు అనిపిస్తుంది నాకు. కొంతమంది వాళ్ళని చూసి హేళన చేస్తారు, వాళ్ళు ఎట్లా అనుకుంటారు. కానీ వారు తీసుకున్న ఛాలెంజ్, వారు నిలబడుతున్న విధానం చూసి రేపు దేవుడు వాళ్ళకి ఈ హేళన చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటుంది అక్కడ. దేవుడు వాళ్ళకి ఎన్ని కిరీటాలు ఇస్తాడో మనకు తెలియదు. మిగతా వాళ్ళంతా చాలా బిజీగా వేరే వాళ్ళని జడ్జ్ చేయడంలో బిజీ ఉంటారు. వాళ్ళ బహుమానం ఆల్రెడీ వాళ్ళు పొందుకుంటారు. ఈ దినమున మనము నియమ ప్రకారము దేవుడి చిత్తానుసారంగా దేవుని స్వరము విని ఏం చేస్తున్నాము, మనము ఏమంటారు, మనం గుర్తింపు కలిగే విధంగా మనం ఉండకపోవచ్చు సంఘంలో, లేకపోతే ఇదిగా, కానీ నువ్వు దేవుని స్వరానికి లోబడుతున్నావా? కొంతమందికి వాళ్ళకి దేవుడు రాగానే గొప్ప రికగ్నిషన్ వచ్చేస్తుంది, గొప్ప పేరు వచ్చేస్తుంది, వాళ్ళని చూసి మనం అసూయపడే పని లేదు. మనకిచ్చిన పని మనం చేస్తే చాలు, ఒకరితో మనకి ఇది లేదు. దేవుని స్వరము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది.
ఒక స్వరం అందరితో కలిపి సంఘంగా మనతో మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా దేవుని స్వరం మన అందరితో మాట్లాడుతుంది. ఏ విషయాలు సరి చేసుకోవాలి, ఏ విషయాలు మనం ఎలా వెంబడించాలి, దేవుని పర్సనల్గా మనల్ని గైడ్ చేస్తాడు. ఆ స్వరాన్ని మనం లోబడాలి. సంఘంగా దేవుడి స్వరము మనం లోబడాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి, మీరు ఈ దినమున దేవుడి స్వరం వినే ఛాలెంజ్ మీరు ఒప్పుకుంటున్నారా? మరి వర్షిప్ టీం ముందుకు వచ్చి సాంగ్ పాడుతుండగా ఒక తీర్మానం చేసుకుందాం. ఇందాక పాడిన పాట, రాజుల రాజా ప్రభుల ప్రభు, నీ చిత్తమే జరుగును గాక ప్రభు. నోరు తెరిచి చెప్పుకుందాం. ఆయన మాట మనకు సమీపంగా ఉంది, మన నోట్లో ఉంది, మన దగ్గర ఉంది, మన హృదయంలో ఉంది, ఇక్కడే ఉంది. ఒప్పుకుందాం. ఎస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఉన్నవారిని మర్చిపోండి, పక్కన ఉన్నవారిని మర్చిపోండి, వేరే వేరే పరిస్థితులు, వేరే విషయాలు గుర్తు చేసుకోకండి. జస్ట్ దేవా, నీ మాటతో నేను సమ్మతిస్తాను, ఈరోజు నీ వాగ్దానంతో నేను సమ్మతిస్తాను ప్రభు. మరియా ఎలా అయితే సమ్మతించిందో ప్రభు, ఆ విధంగా నేను సమ్మతిస్తాను. అది నాకు కఠినం అనిపించిన నువ్వు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు యేసయ్యా. ఎస్, నోరు తెరిచి అడుగుదాం. డోంట్ బి సైలెంట్ చర్చ్. మౌనంగా ఉండకండి, అడగండి. ఆ భర్తమే స్వరం ఎలా అయితే దేవుని సన్నిధికి ఇంకా బిగ్గరగా మొరపెట్టాడు. ఎస్, ఇంకా బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీ స్వరము వినే ఆ విధేయత మాకు దయచేయ, ఎందుకంటే నీ మాటలు సత్యమైనవి ప్రభు. ఎస్, అడుగుదాం. నోరు తెరిచి మీ సొంతంగా ప్రార్థన చేయండి. ఓ హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. అడుగుదాం. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతో ఉన్నవాడా, ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మాటని జ్ఞాపకం చేసుకోండి. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతో ఉన్నవాడా, ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. భయపడను, భయపడను, నిలిచెదను. నీ వాగ్దానాన్ని నిలిచెదను ప్రభు. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ కార్యములు, నీ కార్యములు సంపూర్ణము పరిపూర్ణము. నీ వాక్యములు జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. నీ కార్యములు, నీ కార్యములు సంపూర్ణము
వాగ్దానములు జీవమునిచ్చును, నెమ్మదినిచ్చును. ఇక్కడ కొద్దిమంది భయపడను. కలిగి ఉండడంలో struggle అవుతున్నారు. అడగండి, యేసయ్యా, నా విశ్వాసాన్ని అధికం చేయండి, వృద్ధి పొందించండి. ఈ మాటలు నమ్మడానికి నిలిచెదను. విశ్వాసం దయచేయండి. Yes, Lord. విశ్వాసం దయచేయండి. వాగ్దానము చిగురించును గాక ఈ సమయంలో. దృఢపరచును, నిరంతరము. అసాధ్యమైనవి సాధించేసే దేవుడు. హల్లెలూయా. నీ వాగ్దానము దృఢపరచును, ఇంకొకసారి పాడదాం. నిరంతరము. నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము. నీ చిత్తమే జరుగును గాక. నీ చిత్తమే జరుగు. ఈ ఛాలెంజ్ మనం తీసుకుందాం, మనం ఒప్పుకుందాం. ఎంత కష్టమైనా నీ సన్నిధే జయమిచ్చును. నమ్ముదాం. హల్లెలూయా. నీ చిత్తమే జరుగును గాక. మరియ వలె మనం ఒప్పుకుందాం. నీ చిత్తమే జరుగు. ఆమేన్. ఆమేన్. yes నీ ఆమేన్ చెప్పండి అందరూ. సన్నిధే జయమిచ్చును, ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తమే జరుగు. ఒప్పుకుందాం సగం ఒప్పుకుందాం. కరవశబరబకుయాదరబ. నీ సన్నిధే జయమిచ్చును. నీ చిత్తమే, ఓ నీ చిత్తమే జరుగును. ఆమేన్. నీ ఒప్పుకుందాం సగం. సన్నిధే జయమిచ్చును. నీ నీ మొర చిత్తమే, ఆయన నీ సన్నిధికి చిత్తమే, చేరుకుందాం. నీ చిత్తమే జరుగును. yes hallelujah. నీ సన్నిధే జయమిచ్చును. ఇంకొకసారి పాడదాం. నమ్ముదాం, నమ్ముదాం. హల్లెలూయా. నీ చిత్తమే జరుగును. రెండు చేతులు పైకెత్తండి. ఓ హల్లెలూయా. నీ ఒప్పుకుందాం. సన్నిధే సమర్పించుకుందాం. టోటల్ గా మనం ఆయనకి జయమిచ్చును. నీ సమర్పించుకుందాం. చిత్తమే, yes hallelujah. నీ చిత్తమే జరుగును. yes lord. release oh god father your presence. నీ సన్నిధి నీ విడుదల చేయి ప్రభు. సన్నిధే నీ ఆదరణ విడుదల చేయి ప్రభువా. జయమిచ్చును. yes నీ lord చిత్తమే, hallelujah. amen amen. నీ చిత్తమే జరుగును. hallelujah. yes lord. నీ చిత్తము. నీ సన్నిధే yes lord. జయమిచ్చును. నీ నీ చిత్తమే, వాక్యము నెరవేరును గాక. నీ చిత్తమే జరుగును. లోబడే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లోబడే నీ సంఘముగా ఉంది సన్నిధే గాక. జయమిచ్చును. yes lord amen. నీ చిత్తమే జరుగును. నీ సన్నిధే జయమిచ్చును. నీ చిత్తమే జరుగును. నీ సన్నిధే జయమిచ్చును. భయపడను. మనకి ఆయన వాగ్దానాల విషయంలో భయం అవసరం లేదు. ఒప్పుకోండి, నేను భయపడను. ఖచ్చితంగా నీ మాట నెరవేరుతుంది యేసయ్యా. yes lord. భయపడను. నేను భయపడను ప్రభువా. నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము. నీ వాగ్దానము దృఢపరచును, నిరంతరము. yes lord hallelujah. thank you jesus. నమ్మిన వారి హృదయంలో ఈ సమయంలో మీరు కార్యం చేస్తున్నారు.
ఓ దేవా హల్లెలూయా రికారమశమందర కురియందర బాబా నూతన ద్వారాలు మీరు తెరుస్తున్నారు ప్రభు. నేను మీ సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి. ఎస్ లార్డ్ మేము నమ్ముచున్నాం ప్రభా, నీ ప్రతి మాటను మేము నమ్ముచున్నాం. సహాయం చేసి మేము ఒప్పుకొనిచున్నాం, నీ మాటతో సమ్మతిస్తున్నామయ్యా. We accept your word, whatever you have. నువ్వు ఏదైతే మా పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు అది నెరవేరును గాక, అది నెరవేరును గాక, అది నెరవేరును గాక, అది నెరవేరును గాక, అది నెరవేరును గాక. అడుగుదాం సంగమా, నోరు తెరిచి అడగండి. వ్యక్తిగతంగా నీ వాగ్దానం నా జీవితం నెరవేరును గాక. నేను అంగీకరిస్తున్నా, సమ్మతిస్తున్నా ప్రభా, సమ్మతిస్తున్నా. I agree with your promises. Yes Lord, I agree. I agree, Lord. Totally agree, oh God. Total గా నేను సంపూర్ణంగా నమ్ముచున్నాను ప్రభు. అవిశ్వాసం అనేది లేకుండా చేయండి మాకు. మహానేమ ప్రేమ అవిశ్వాసం అనేది ఉండడానికి వీల్లేదు ప్రభు. దాని వేర్లతో సహా పెరిగి మేమని అడుగుతున్నాం యేసు నామములో. I command you spirit of unbelief, leave this church right now in the name of Jesus. యేసు నామములో, యేసు నామములో అవిశ్వాసం అనే ఆ దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాం. Cannot work in the lives of Mahanem House of Prayer. Yes, అది ఇక్కడ పని చేయడానికి దానికి ఎటువంటి అధికారం లేదు. విశ్వాసం వృద్ధి చేయండి ప్రభు. అడుగుదామా సంగమా, విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి చేయండి, మాకు వృద్ధి కలిగించండి ప్రభు. ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్ ఓ గాడ్, ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్ ఓ గాడ్. మీరేమైనారా అది ఆలోచించకండి, దేవుడు ఏమైనా ఆలోచిద్దాం. దేవుని పైన మన ఆలోచన పెడదాం. ఆయన గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముదాం నమ్ముదాం నమ్ముదాం. ఇక అసాధ్యమైనది ఏది లేదు, ఇక అసాధ్యమైనది ఏది లేదు. నన్ను బట్టి నువ్వు ఏ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా. నీవు నమ్మదగిన వాడవు కాబట్టి నీ వాగ్దానాలు నెరవేరుతాయి నా జీవితంలో. నీవు నమ్మదగిన వాడవు కాబట్టి నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి. నీవు నమ్మదగిన దేవుడు, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి. ఎస్ హల్లెలూయా. అసాధ్యమైనవి సాధ్యము ప్రభా నీ సన్నిధిలో. నేను నమ్ముచున్నాను ప్రభా. ప్రతి పరిస్థితి నీ కంట్రోల్లో తీసుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎస్ లార్డ్, నీ వాగ్దానం నెరవేరడానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది ప్రభు. నేను సమ్మతిస్తున్నాను, నేను పొందుకుంటున్నాను ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ. నోరు తెరిచి చెప్పండి కృతజ్ఞతలు. ఆయన నమ్మదగిన వాడు, సంఘం ఆయన నమ్మదగిన వాడు. మన నోరు తెరిచి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం నెరవేర్చాల నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామమునకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. మన హృదయం అంతటితో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం సంగమా. మనం పొందుకుందాం. హల్లెలూయా. ఏమి జరగబోతుందా అన్న ఆలోచన అవసరం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇలా నెరవేరుస్తాడన్న ప్రణాళికను మీరు వేయక్కలేదు, నేను వేయక్కలేదు. ఆయన దాన్ని నెరవేరుస్తాడు, కావలసినవన్నీ సమకూరుస్తాడు. థ్యాంక్ యూ. నమ్మదగిన వాడు కాబట్టి నేను భయపడను ప్రభు, నేను దిగులు చెందను ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లిస్తూ మేము నాయన ముందు కొనసాగుటకు సహాయం చేయమని, నీ వాయిస్కి, నీ స్వరానికి మేము విధేయత చూపించుటకు, నీ వాక్యానికి మేము విధేయత చూపించుటకు సహాయం చేయమని ఈ సమయానికి సమర్పిస్తూ, సంఘాన్ని నీకు సమర్పిస్తూ నేను నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.